గ్రంథం శంబలా ప్రభువు డాక్టర్ వేదవ్యాస పిహెచ్డి. 9వ పాఠం సాహసయాత్ర ప్రారంభం. ముందుగా మా సాహసయాత్ర ఎక్కడి నుంచి బయలుదేరాలి, హిమాలయ పర్వతాల పాదపీఠం వద్దకు ఏ మార్గాన మేం ఎలా చేరాలి అన్న అన్వేషణతో సాహసయాత్రికుల బృందం తమ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి పావులు కదపటం మొదలుపెట్టారు. ముందుగా భారతదేశం చేరుకోవాలి. మనకున్న హిమాలయ యాత్ర ఉత్తర భారతంలో ఉన్నది కాబట్టి మనం ముందుగా ఢిల్లీ విమానాశ్రయం చేరుకోవాలి. అక్కడ 3-4 రోజులు మంచి హోటల్లో బస చేసి సాహసయాత్ర బృందంలోని ఇతర సభ్యులందరినీ కాంటాక్ట్ చేసి ఒకరినొకరు పరిచయం చేసుకోవాలి. ఆ తర్వాత సాహసయాత్రకు వెళ్ళే మార్గం నిర్దేశించుకొని ఒక కార్యక్రమం రూపొందించాలి. ఇలా ప్రారంభించాలని అనుకొని అందరూ ముందుగా ఢిల్లీ చేరుకున్నాము. హోటల్ కనిష్కాలో మా సాహసయాత్రికుల బృందం సభ్యులు అందరం కలుసుకోవాలని, అక్కడ నుండి యాత్రా ప్రయాణం ప్రారంభించాలని నిశ్చయమైంది. ఢిల్లీ నుంచి పఠాన్కోట్ వెళ్ళే తుఫాను ఎక్స్ప్రెస్లోని ఏసీ ఫస్ట్ క్లాస్లో 10 మంది సాహసయాత్రికుల బృందం సభ్యులు కలిసి బయలుదేరాము. ఆ రాత్రి అంతా ప్రయాణించి మర్నాడు సాయంత్రానికి రైలు పఠాన్కోట్ స్టేషన్ చేరింది. పఠాన్కోట్ సైనికుల శిక్షణకు ప్రధాన కేంద్రము. ఎక్కడ చూసినా మిలిటరీ ట్రక్కులు, కాఫీ రంగు యూనిఫారంలో తిరుగుతూ మిలిటరీ సిబ్బంది కనిపిస్తుండే రద్దీగా ఉండే సైనిక కేంద్రం అది. అక్కడ మాల్ బజారుకు వెళ్ళి చౌకగా అమ్మే మిలిటరీ బూట్లు, టోపీలు, దళసరి కాపీ రంగు వోలన్ షర్ట్లు, చలికోట్లు, చేతికి చలి నుండి కాపాడే గ్లౌజులు, మఫ్లర్లు వంటివి కొనుగోలు చేశాము. ఆ పైన వేడి నీళ్ళ బాటిల్స్, మంచినీళ్ళు వేడిగా మోసుకు వెళ్ళే వాటర్ బాటిల్స్, అవసరమైన మందులు, టార్చ్ లైట్లు, మంచు హెల్మెట్లు వంటి సాహసయాత్రికులకు కావలసిన పరికరాలు కొన్ని సేకరించాం. పఠాన్కోట్ నుండి అలా బయలుదేరిన ఒక పెద్ద మిలిటరీ వ్యాన్ వంటి ట్రక్కు సైజు వాహనంలో ఒక రాత్రి ఒక పగలు నిరంతరాయంగా ప్రయాణం చేశాం. పగలు సాయంత్రం అయ్యేసరికి కొండ చర్య పైన ఘాట్ రోడ్డు మీదకు ఎక్కి ట్రక్కు ప్రయాణం ప్రారంభం అయ్యింది. ఎదురుగా దారికి ఎడమ ప్రక్కన ఎత్తైన పర్వతాలు, కుడివైపుకు చూస్తే కళ్ళు తిరిగిపోయే అగాధం వంటి లోయ, ఆ లోయకు అడుగున 10,000 అడుగుల లోతున పాదరసంలా మెరిసే బియాస్ నది మెలుకలుగా పాకే కొండ చిలువలా ప్రయాణిస్తోంది. సముద్రం హోరు లాంటి నీటి హోరుతో కొండకు మధ్యలోని గోడ మడతలాంటి ఘాట్ రోడ్డు మెలుకలుగా తిరుగుతూ కొండలపైకి పాకిపోతూ అంచెలంచెలుగా కొండలోని ఎత్తుకు ప్రతి మైలుకు 2,000 అడుగున చొప్పున ఎత్తుకు ప్రయాణించాము. ఆ రోజు పూర్ణిమ అని తెలిసింది. అలా అర్ధరాత్రి అయ్యేసరికి కళ్ళు తిరిగిపోయే అందాలు చిమ్ముతూ పెద్ద ఫుట్బాల్ అంత సైజులో చంద్రబింబం కొండల మధ్య ఉదయిస్తూ కనిపించింది. ఆహా, ఆ దృశ్యం అందం చెప్పలేము, మాటలతో వర్ణించలేము. చుట్టూ ప్రకృతి అందాలకు ఆనందంతో అక్కడే నిలిచిపోవాలి అనేటంత సంతోషం కలిగింది. రోడ్డు ప్రక్కనే ట్రక్కును ఆపి పుచ్చపువ్వు వంటి పండు వెన్నెలలో అందాలతో మెరిసిపోయే హిమాలయ పర్వతాలను మొట్టమొదటిసారిగా చూసి ఆశ్చర్యం స్తంభించిపోయాము. ఊహించినంత ఎత్తైన పర్వత శిఖరాలు ఎత్తుగా, ఇంకా ఊహించనంత ఎత్తైన పర్వత శిఖరాలు ఇంకా ఎత్తుకు నిఠారుగా ఆకాశంలోకి పెరిగిపోతూ మెలికలు చుట్టుకున్న పర్వతాలు, బియాస్ నది గురించి చెప్పుకుపోతూ ఉన్నాడు మాతో ప్రయాణించిన మిలిటరీ గైడు. ఈ బియాస్ నది, బ్యాస్ అనే బెంగాలీ మాటకి ప్రతిరూపం. బా అని పలకటంతో వ్యాస నది పేరు కాస్త బ్యాస్ నదిగా మారిపోయింది. ఈ నది ఒడ్డునే వ్యాస మహర్షి ఆశ్రమవాటిక ఉండేదట, అందుకనే ఈ పేరు అంటూ ఈ బియాస్ నది దారి పొడుగునా ఇలా మన వెంటనే ప్రయాణిస్తుంది. మళ్ళీ మా ప్రయాణం కొనసాగించి పూర్తి రాత్రి ఆగకుండా ప్రయాణించాము. తెల్లవారుతుండగా మాండీ సంస్థానం సమీపించాము. అది మాండీ రాజుల రాజధాని.
ఉదయం 9 గంటలకల్లా అక్కడ ఒక విశ్రాంతి కేంద్రంలో ఆగాము. వేడివేడి టీలు చపాతీలు అందించారు. ఆవురావురుమంటూ తిన్నాం మా బృందం. 10వ పాఠం దేవతాత్మ ఈ సిద్ధుల తపోభూమి. అలా ఆ రాత్రి ఆ హిమాలయ పర్వతాల సాహసయాత్రికుల బృందం ఆ వెచ్చటి చలిమంట లాంటి గాడి పొయ్యిల మంట సెగలు వాళ్ళ ఒంటికి గోరువెచ్చగా తగిలి నడుము నొప్పి కీళ్ల నొప్పులు పగలంతా మంచులో చచ్చి చెడి కొండచర్యల వెంట నడిచిన అలసట, ఓ వైద్యుడు వేడి కాపడం పెట్టి నిప్పులు తీసేసినట్టుగా పోయి హాయిగా ఉంది. వంటలు వేడివేడిగా సిద్ధం చేస్తున్నారు వంటవాళ్ళు. పులుసులు, కూరల తాలింపులు, మసాలా ఘుమఘుమలు అన్ని వైపులా గుబాలిస్తుంటే పిచ్చాపాటి కబుర్లలో పడ్డారు మిత్రులందరూ. అదే చోట ఆ కుగ్రామంలోని పెద్దలు కొందరు ఆ బృందాన్ని విచిత్రంగా చూడటంతో ఆసక్తిగా వారి చర్చల్లో పాల్గొనటం మొదలైంది. ఓ టిబెటన్ లామా, కొందరు ముసలి సాధువులు, మధ్య వయస్సులో ఉన్న షేర్పాలు, దారిన పోయే బాటసారులు ఇలా రకరకాలుగా ఆ వంటల చుట్టూరా గుంపుగా చేరి ఉన్నారు. ఉల్లాసంగా మాట్లాడుకుంటూ హిమాలయ పర్వతాలలోని రహస్యాలు, వింతలు, విచిత్రాల గురించిన రహస్య బోగట్ట ఈ షేర్పాలకి ఎంతో తెలిసి ఉంటుంది. సరిగ్గా ఇదే అదును అని దానిని రాబట్టే ప్రయత్నం మొదలుపెట్టాడు చార్లెస్ బెల్ మహాశయుడు. ప్రత్యేకించి అక్కడున్న ముసలి లామాలు, టిబెటన్ వృద్ధులు, చాలా ఏళ్లుగా అక్కడే నివాసం ఉంటున్న ముసలి రైతులను షేర్పాల్ని పిచ్చపాటిలోకి దించటం ఇలా మొదలయ్యింది. రండి, మీరు కూడా మా విందులో పాల్గొనండి. ఈ గ్రామంలో మీరు మాకు ఆతిథ్యం ఇచ్చినట్టే మీరు కూడా మా విందును స్వీకరించండి అంటూ కళపెళ ఉడుకుతున్న పాలు, జీడిపప్పు వేసిన పాయసం, సూప్ల వంటి వంటకాల్ని కొబ్బరి చిప్పలో వేసి అందించారు. ఒక ముసలివాడికి ఎందుకండి మీకీ శ్రమ అంటూనే మొహమాటంగా ఆ ఫలాహారాన్ని స్వీకరించాడు ఆ గ్రామ పెద్ద. అలా క్రమంగా విందు ప్రారంభమైంది. కబుర్లు, పిచ్చాపాటి వార్తలు, జోకులు మొదలయ్యాయి. మరికొందరు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. మంచి విదేశీ సరుకు అంటూనే విస్కీ బాటిల్ని బయటికి తీసి కొద్దిగా గ్లాసులోకి పోసి అందించాడు. మందు పడితేనే కదా మా మాట విడిపడేది, అసలు సంగతులు బయటకు వచ్చేది అనుకుంటూ అలా మొదలైంది కబుర్లు, వింతలు, విశేషాలతో వాళ్ళ సంభాషణ. అందులో ముఖ్య పాత్ర వహించాడు రష్యన్ చిత్రకారుడు, సాహసయాత్రికుడైన నికోలాస్ రోరిఖ్చు. ఆయన ఎవరో కొంచెం పరిచయం చేస్తాను. నికోలాస్ రోరిఖ్చు ఈ శతాబ్దం మొదట్లో అంటే 1901, 1903 మధ్యకాలంలో ఒక రష్యను చిత్రకారుడు అపురూపమైన హిమాలయ శిఖరాల్ని చిత్రించాడు. అందమైన ఇంద్రధనుస్సు వంటి రంగులలో ఎవ్వరూ చూడని దుర్భేద్యమైన మంచు శిఖరాలను స్వయంగా ఎక్కి ఉదయించే బాలసూర్యుడి కిరణాలలో కరిగించి పోతపోసిన బంగారంలా మెరిసే హిమాలయ శిఖరాలను అద్భుతంగా చిత్రించాడు. అంతేకాదు, అస్తమిస్తున్న సూర్యుడి కనకాంబరం రంగు కిరణాలలో కరిగించిన కుంకుమ ద్రావకంలో ముంచిన ఎర్రటి సంధ్యా అరుణకాంతులతో మెరిసే గౌరీశంకర్ శిఖరాన్ని చిత్రించాడు సజీవంగా. ఈ రష్యా చిత్రకారుడి పేరే నికోలాస్ రోరిఖ్చు. బెంగుళూరులోను, అమెరికాలోను, న్యూయార్కు ఆర్ట్ గ్యాలరీలలోనూ ఇప్పటికీ ప్రదర్శించబడుతున్నవి ఆయన గీసిన హిమాలయాల రంగుల చిత్రాలు. ఈ వర్ణ చిత్రాలను చిత్రించిన రష్యన్ చిత్రకారుడు నికోలస్ రోరిఖ్చు అని చాలామందికి తెలుసు. కానీ ఆయనే హిమాలయ పర్వతాలను గాలించిన సాహస బృందాలతో కలిసి ప్రయాణించిన పర్వతారోహకుడు అని ఈయన గురించి చాలామందికి తెలియదు. ఈయన ఏకాంతంగా హిమాలయాల్లో రహస్యంగా జీవించినప్పుడు జవహర్లాల్ నెహ్రూ ఒకసారి విశ్రాంతి కోసం దేవతలు విహరించే కులు లోయలో వారం రోజులు గడిపాడు. అప్పుడు ఆయన స్వయంగా నడిచి వెళ్ళి నికోలస్ రోరిఖ్చు బంగళాని, రోరిఖ్చు ఆర్ట్ గ్యాలరీని దర్శించి విస్తుపోయాడు. ఆయన గీసిన హిమాలయ శిఖరాల సొగసులు, అందాలను చూసి వాకిట్లో పెట్టిన విజిటర్స్ పుస్తకంలో స్వీయ దస్తూరితో అద్భుతంగా రాసి సంతకం చేశాడు నెహ్రూ. కానీ నెహ్రూకి కూడా తెలియని రహస్యం ఏమిటంటే
శంబలా కోసం పరిశోధించి అన్వేషించిన సాహసయాత్రికుల బృందంలో ఈ నికోలస్ రూరిచ్ కూడా ఒక నాయకుడని, ఆయన చూసినవి, విన్నవి, కన్నవి ఎన్నో వింతలు, విశేషాలు తన డైరీలో రాశాడు. దాని తర్వాత ది హిమవత్ అన్న పుస్తకంగా ప్రచురించాడు. ఆ తర్వాత తన సాహసయాత్రల్ని కొన్ని సంపుటాలు ప్రచురించాడు. అందులోని ఒక ముసలి షెర్పాతో ఆసక్తికరమైన సంభాషణ ఎంతో ఆసక్తికరంగా సాగిందిలా: ఈ ప్రాంతంలో ఎన్నో వింతలు, ఎన్నెన్నో ఆశ్చర్యాలు ఉంటాయని దారిలో మేము ఎంతగానో విన్నాం. కానీ మీరు ఇక్కడే నివసించే స్థానిక నివాసులు కదా, మీకు తెలిసినంత ఖచ్చితమైన భూగట్ట దూరంగా నివసించే మాలాంటి వారికి ఏం తెలుస్తుంది అంటూ మొదలుపెట్టాడు నికోలస్ రూరిచ్ ఒక ముసలి షెర్పాతో. జిమ్ కార్పెట్ మహాశయుడు పొగలు కక్కుతున్న పులావును వేడి పులుసుతో చప్పరిస్తూనే, మంచుపులి పూమా గురించి మేం చాలా విన్నాం. ఈ ప్రాంతంలో అలాంటి మంచుపులులు తిరగటం ఎప్పుడైనా చూసారా మీరు అని అడిగాడు. చాలాసేపు ఆధ్యాత్మిక రహస్యాల గురించి నోరు విప్పని టిబెటన్ షెర్పాలు డొంక తిరుగుడుగా పేచీకోరు సమాధానాలు ఇచ్చి జారుకుంటున్నారు. కానీ ఎంతకీ నిజమైన నిగూఢమైన దైవిక విషయాల జోలికి పోవటం లేదు. ఈ ప్రదేశమంతా పవిత్రమైన యోగభూమి కదా అన్నాడు చార్లెస్ బెల్. యోగభూమి అనే మాటను ఒత్తి పలుకుతూ, దాంతో ఆ ముసలివాడి గుండెల్లో వీణ తీగే మీటినట్టయింది. బాబు, అసలు ఈ ప్రాంతమంతా ఒకప్పుడు సిద్ధుల తపోభూమిగా ఉండేదని మా పెద్దలు చెబుతూ ఉండేవారు. నా చిన్నతనంలో ప్రతి వాగు వంక, ప్రతి జలపాతం వద్ద ఎందరో యోగులు, మహా ఋషులు చాలా కాలం క్రితం తపస్సు చేసుకునేవారు. ఇక్కడ ప్రతి వాగు వంక, ప్రతి కొండ గుట్ట వద్ద మహామునులు, ఋషులు చాలా కాలం క్రిందట తపస్సు చేసేవారు. అందుకనే ఇక్కడి జలపాతాలు, నదులు, గుహలు ఆ యోగుల తపశ్శక్తితో నిండి కరెంటు వలె శక్తివంతంగా ఉంటాయి. కొన్ని చోట్ల అద్భుతమైన మహిమలు కూడా కనిపిస్తాయి అన్నాడా ముసలిలామ, ఆలోచనల్లో ఊహల్లో తేలిపోతున్నట్లు మైకంలో. అందుకే ఇది సిద్ధుల తపోభూమి. వందల సంవత్సరాలు ఇక్కడ మహారుషులు, యోగులు పవిత్రంగా జీవిస్తూ, పరిశుద్ధ గంగాజలం మాత్రమే త్రాగుతూ, వాయుభక్షణ చేస్తూ, పరమాత్మ శక్తిని ఒక విద్యుత్ కరెంటు వలె శరీరంలోకి ఆకర్షించుకొని ఈ హిమవత్ పర్వతాలను ఒక దివ్యధామంగా మార్చారు. సిద్ధుల తపోభూమి. ఇక్కడ భూమి, నీళ్లు, గాలి అన్నీ అపరిమితమైన శక్తి కలిగి కరెంటు వంటి శక్తిని, తేజస్సును కలిగి ఉంటాయి. ఇక్కడ గాలి పీలిస్తే మనస్సు నిర్మలమవుతుంది, ఆలోచనలన్నీ నశిస్తాయి. ఇక్కడ మట్టి ఒక్క చిటికెడు నోటులో వేసుకున్న శరీరంలోని చెడు కోరికలన్నీ మందు వేసుకున్నట్టుగా మటుమాయంగా నిర్మూలనం అవుతాయి. ఎందుకంటే ఇది సిద్ధుల తపోభూమి. అందుకే పరమాత్ముడు అనేకసార్లు ఈ భూమి మీద ఎక్కడ అవతరించాలా అని చూసి పవిత్రమైన స్థలంగా ఎక్కడే తన పాదపద్మాలను మోపి అవతరించినది. నిజానికి ఈ హిమాలయ పర్వత రూపంలో ఉన్న ఒక దేవతాత్మ. దైవశక్తి అంటే మాటల సందర్భంగా గుర్తొచ్చింది. ఇక్కడి రాళ్ళు కూడా జీవం కలిగి చైతన్యంతో ఉంటాయని చెప్పుకుంటారు. అదంతా నిజమేనా, లేక గొప్పలు చెప్పే డప్పాలా అని అడిగాడు సాహసయాత్రికుల బృందంలోని ఒక సభ్యుడు. నిటారుగా కూర్చుని తను తింటున్న ఆహారం చప్పరిస్తూనే అతిథిగా ఆహ్వానించబడ్డ ఆ షెర్ప రైతు, ఇక్కడ ప్రతి రాయి జీవం గల శిల, ఇందులో అతిశయోక్తి కానీ విచిత్రం కానీ ఏమీ లేవు అన్నాడు. ఇదంతా నిజమేనంటారా మళ్ళీ ప్రశ్నించాడు మొదటివాడు. ఇది కేవలం ఊహ కాదని, ఎవరి కథలు, గాథలు, కవిత్వాలు కానే కావని, పచ్చి నిజాలని, యథార్థ గాథలని ఎందుకు సాక్ష్యంగా ఇక్కడి ప్రతి గులకరాయి ఒక సాలగ్రామంగా మారిపోయింది. ఆ వృద్ధుడు తటాలున క్రిందికి వంగి వారు భోంచేస్తున్న గుట్ట మీద నుంచి ఓ గుండ్రని గులకరాయి వంటి రాయి తీసుకుని దాన్ని అరచేతిలో పెట్టుకుని దాని వంకే చూస్తూ అన్నాడు, ఇదిగో దీనిని చూడండి, మీ ముందే ఇక్కడ గుట్టలోని ఈ గులకరాళ్ళ నుంచే తీశాను కదా. పైకి చూస్తే మామూలు రాయిలాగే ఉంది, అవునా? మీలాంటి పెద్దలు రాళ్ళంతా ఒక్కటే అని కూడా అనవచ్చు అంటుంటే మధ్యలో, కాదా, ఇది మామూలు రాయి కాదా అన్నాడు. చూపులకు ఎర్రగా కనకాంబరం రంగులో ఉన్న ఈ రాయి గుండ్రంగా అరిగిపోయి ఉసిరికాయలా ఉంది. దాని చుట్టూరా గీరలు,
ఒక సుడిగుండంలా బండి చక్రంలోని ఆకుల్లాగా ప్రదక్షిణలుగా తిరిగి తిరిగి శంఖంలోని సుడిలాగా ఏర్పడి ఉన్నాయి. అతడు ఆ రాయిని తన బొటన వేలి మీద నిలబెట్టి రెండవ చేతిని ఆ రాయిపైకి జ్ఞానముద్రలా చేసి పెట్టి 2 చేతులకి మధ్యగా బొటన వేలిపై ఆ రాయిని త్రాసు వలె పెట్టి నిలబెట్టాడు. దానితో ఆ రాయి తటాలున కుడివైపుకి ప్రదక్షిణగా గిర్రున తిరిగింది. మరుక్షణమే ఆగిపోయింది. ఎదురుగా భోజనం చేస్తున్న అంతటి 6 అడుగుల పొడుగాటి సాహసవీరుడు కంగారులో తాను భోంచేస్తున్న ప్లేటులోనే స్పూన్ పడేశాడు ఆదుర్దాగా. ఇలా అంటూ, అరే అరే అరేరే, ఆ రాయి బొంగరంలా గిర్రున అలా ప్రదక్షిణగా తిరుగుతోందే, అది మీ చేతిలో ఉన్న హస్తలాఘవమా లేక ఎవరికైనా అలాగే తిరుగుతుందా? ఇది రాయిలోనే ఉంది, మీరు చూడవచ్చు. మీ చేతి మీదుగా మా టిబెటన్ యోగులు వజ్రం లేక దోర్జీల ముద్రలాగా పట్టి ఉన్న వేళ్లను మడిచి 2 బొటన వేళ్ల మధ్యగా ఆ రాయిని సున్నితంగా నిలబెడితే అది గిర్రున భూగోళంలో ప్రదక్షిణగా తిరుగుతుంది. మీరు చూడవచ్చు. భోంచేస్తూ ఉన్న మీ ఎంగిలి చేయి కడుక్కొని కుడి చేతి వేలిపై రాయిని నిలిపి రెండవ చేతి వేలు దీనిపైన బోటుగా పెట్టుకొని 2 వేళ్ల మధ్య ఆ రాయిని ఇలా సున్నితంగా నిలబెట్టాలి. దీనిని మా యోగులు సాలగ్రామ శిల అంటారు. దీనికి ప్రాణం ఉంటుంది. ఈ భూగోళం తిరిగినట్టే ప్రదక్షిణగా కుడివైపుకు మళ్ళీ కాసేపు ఎడమవైపుకు ఇలా మార్చి మార్చి కుడి ఎడమలకు తిరుగుతుంది అన్నాడు. ఇక్కడ సాలగ్రామ శిలల వంటి పవిత్రమైన దివ్యశక్తి గల శిలామూర్తులు మాత్రమే కాదు, ఎన్నో ఓషధులు, లతలు దివ్య ప్రభావం కలిగినవి మనిషిలోని నాడులు, యోగ కేంద్రాలలోని శక్తిని మేలుకొలిపి ఒక ఆధ్యాత్మిక చైతన్యాన్ని దివ్య ప్రభావం కలిగించేవి అనేకం ఉన్నాయి. అవి జ్యోతిర్లత వంటి వెలిగే దివ్యమైన ఓషధుల అవి జ్యోతిర్లత వంటి వెలిగే దివ్య ఓషధుల ప్రశ్నించాడు. వృక్షశాస్త్రం, వనమూలికలతో వైద్యం చేసే హెర్బల్ శాస్త్రం మీద ఆసక్తి గల నికోలస్ రోరిచ్ అనే రష్యన్ చిత్రకారుడు. లామా మహాశయుడు ఆయన ప్రశ్న వినిపించుకోకుండానే వినబడనట్టుగా చెప్పుకొని పోతున్నాడు. ఏదో ధ్యాసలో తన్మయతతో తనలో తనే మాట్లాడుకుంటున్నట్లుగా. జ్యోతిర్లత అనేది రాత్రిళ్ళు చీకటిలో వెలిగే లక్షణం కలిగింది మాత్రమే. అదేమి బ్రహ్మాండమైన దివ్య లక్షణమేమీ కాదు. ఇలా వెలిగే లక్షణం మామూలు మినుగురు పురుగులకు కూడా ఉంటుంది. కానీ వానిలో ఎట్టి దివ్య జ్ఞానం కానీ మరే భగవద్గుణం కానీ కనబడదు. కానీ ఈ దివ్యమైన లతలు, ఓషధులు అలా కాదు. ఒక ఉదాహరణ చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ హిమాలయాలలో దామోదర కొండం అనే సరస్సు ఉన్నది అని మీలో చాలామంది వినే ఉంటారు. దాని గురించి ఏ విషయం తెలిసినా తెలియకపోయినా మీకు అందరికీ తెలిసేది మాత్రం మోకాలు కంటే ఎత్తైన నిటారుగా పైకి ఎక్కి వెళ్ళే మెట్ల మార్గం ఊపిరి అందకుండా ఆయాసపడుతూ ఎట్టకేలకు ప్రయాసపడుతూ ఎక్కితే గాని ఈ దామోదర కొండం చేరడం అసాధ్యమనే విషయం మీకు అనుభవంలో బాగా గుర్తే ఉండి ఉంటుంది. ఈ దామోదర కొండం సరస్సు అడుగున దొరికే సాలగ్రామాలకు చాలా ప్రసిద్ధి. ఈ దామోదర కొండం సరస్సు అడుగున దొరికే సాలగ్రామాలకు చాలా ప్రసిద్ధి. ఈ సాలగ్రామాలు నల్లగా పాలిష్ చేసినట్టు గుండ్రంగాను, సుదర్శన చక్రాకారంగాను, నత్తగుళ్ళలాగా శంఖాకారంగాను ఉండేవి. ఇందాక నేను చెప్పాను కదా, అలాంటివి రకరకాలు దొరుకుతాయి. ఈ సాలగ్రామాలలో లోపలి గర్భంలో బంగారం అంటే సువర్ణం ఉంటుంది. సాలగ్రామాలు అమ్మే వర్తకులు చిల్లు పొడిచి ఆ బంగారం లాగేసి వాటిలోని ప్రకాశం, శక్తి తగ్గిపోయిన నిస్తేజమైన సాలగ్రామాల్ని మాత్రమే మీకు అమ్మ చూపిస్తారు. అలా కాకుండా గుండ్రంగా లోపల బంగారం ఉన్న సాలగ్రామాన్ని హిరణ్య గర్భం అంటారు. హిరణ్య గర్భం అంటే గర్భంలో హిరణ్యం లేక బంగారం ఉన్నది అని అర్థం. ఇంకో అర్థం హిరణ్య గర్భుడు అంటే బ్రహ్మదేవుడు. ఈ హిరణ్య గర్భ సాలగ్రామాన్ని యోగశాస్త్ర విధానం ప్రకారం శరీరం మీద తాకించి పూజ సాధన చేస్తే హిరణ్య గర్భుడు అంటే బ్రహ్మ యొక్క సాక్షాత్కారం కలిగించి బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించగల శక్తి గలది సాలగ్రామం అని కూడా దీని అర్థం. ఇకపోతే బల్లపరుపుగా చక్రం వలె ఉండి దాని కేంద్రంలోని గర్భం దాకా
ప్రదక్షిణగా తిరిగే రేఖ శంఖం పైన సుడులు తిరిగినట్టు తిరుగుతూ ఉంటుంది. ఈ చక్రాకారపు రేఖ నుండి బయటకి దీపావళి భూచక్రంలోని నిప్పురవ్వల కిరణాలు బయటకి చిమ్మినట్లుగా గీతలు అంటే బంగారు రంగులోని రేఖలు కనిపిస్తాయి. ఇది సుదర్శన సాలగ్రామం. దీనిని దోర్జీ అనే వజ్రముద్రతో 2 బొటన వేళ్ల మధ్య ఉంచితే ప్రదక్షిణగా తిరుగుతుంది. ఎడమ చెయ్యి కుడి చేతులను పైకి క్రిందికి మార్చితే మళ్ళీ అప్రదక్షిణంగా తిరుగుతుంది. ఒకటి సంహార చక్రం, ఇంకోటి సృష్టి లేక రక్షణ కవచమైన చక్రాయుధం. ఈ సుదర్శన సాలగ్రామం శరీరంలోని సహస్రార చక్రాన్ని వెలిగించే దివ్య లక్షణం కలిగినది. అందుకే దీని ఆకారం సహస్రార కిరణముల గల సూర్యుని గుర్తు చేసే సుదర్శన చక్రం లాంటి సహస్రార చక్రంలా ఉంటుంది. దానిని పూజించితే దాని ప్రభావము అలాగే ఉంటుంది. ఎర్రటి రక్తం గడ్డ కట్టినట్లుగా కొంచెం ఉగ్రంగా కనిపిస్తూ నారసింహ సాలగ్రామం ఉంటుంది. ఇది భూత ప్రేత పిశాచాలు, చెడ్డగాలి వంటి బాధల నుంచి ప్రయోగాలు, చేతబడులు వంటి బాధల నుండి రక్షణను కలిగించి శత్రువులను సంహరించే శక్తిని కలిగి ఉండటంతో దీనికి నారసింహ సాలగ్రామం అనే పేరు సార్థకం అని చెప్పవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇదంతా ఒక గ్రంథమే అవుతుంది. సాలగ్రామాల గురించి చెప్పే శాస్త్ర గ్రంథంలా వీటి గురించి మీకు పరిచయం చేయడమే నా సంకల్పం. దివ్యమైన ఔషధులు మొక్కల గురించి చెబుతున్నాను కదూ, వినండి. దామోదర కుండం వెళ్ళేదారిలో ఎత్తైన రాళ్ల మధ్య మొలిచే మరగుజ్జు ఆకులు గల దవనం ఆకులు వంటి చిన్న ఆకులు కలిగిన ఎండాకాలంలో కూడా వాడిపోని ఆకులతో ఎండిపోయినట్టు కనిపించే అతి పొట్టి శనగ బద్దల తేసి ఆకులతో కనిపిస్తుందే అది రుదంతి అనే మహా ఔషధి లత. దీనిపైన పడిన మంచు బిందువులు ఆకుల మధ్యలో తెల్లవారుజామునే ముత్యముల వలె పేరుకుని ఉంటాయి. వాటిని జాగ్రత్తగా ముట్టుకోకుండా తీసి పాదరసం పైన ఉంచితే ఆ పాదరసం వెంటనే గడ్డకట్టి రసబంధం అవుతుంది. ఇదే సువర్ణయోగం అనగా పాదరసాన్ని బంధించి బంగారం తయారు చేసే యోగంలోని మొట్టమొదటి మెట్టు అని చెబుతారు. దీనికి కారణం రసాయన శాస్త్రంలో పాదరసానికి శివవీర్యం అని పేరు. శివవీర్యం స్తంభనం చేయడం గనుక జరిగితే శివుడు మృత్యువును జయించి మృత్యుంజయుడైనాడు కనుక అలానే పాదరసాన్ని బంధించినవాడు రోగాన్ని మృత్యువును జయించి వయస్సును స్తంభింపచేసే శివయోగి అవుతాడు. ఇలాంటి వాడు 100 సంవత్సరములు జీవించిన వయస్సు అతని శరీరంపై పనిచేయదు. అతడు జీవించినన్ని రోజులు జీవించి దీర్ఘాయుష్ మీద విసుగు పుట్టేంత తరువాత యోగ మార్గంలో శరీరాన్ని వదిలేస్తాడు. ఈ రుదంతి అనే మందు మొక్కకు అటువంటి ప్రభావం ఉన్నది. ఇకపోతే సోమలత గురించి ఆయుర్వేద గ్రంథాలలో మీరు చదివే ఉంటారు. నేనిప్పుడు విడిగా చెప్పను. ఇందులో చాలా రకాలున్నాయి. దుంపగా పెరిగేవి, సన్నగా లతగా పొడుగ్గా పెరిగేవి, బంగారు రంగు పాలతో దలసరి మట్టలతో ఎదిగేది, ఇలా 4 వర్ణాల జాతులు సోమలతలో ఉన్నాయి. బ్రహ్మజాతి సోమలత ఒక కృతయుగంలోనే లభించేది అంటారు. నడిచే శిల. అన్నిటికన్నా చిత్ర విచిత్రమైనది నడయాడే శిల. ఇది ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ప్రయాణం చేస్తుంది. ఇవాళ ఇక్కడ కనిపిస్తే రేపు 10 మైళ్ళ దూరాన ఆ ఎదురుగా కనిపించే కొండ శిఖరానికి ఆ ప్రక్క లోయలో తిరుగుతూ ఉంటుంది. అంతేకాదు ఈ శిల నవరత్నాల రంగులలోనూ రంగులు మార్చి ప్రకాశిస్తూ ఉంటుంది. ఒకసారి బంగారు రంగులోను, ఇంకోసారి నెమల పింఛంలా ఆకుపచ్చ నీలం కలిసిన ఇంద్రధనుస్సు కాంతులతోనూ ప్రకాశిస్తుంది. దీనిని శంబలరాయి లేక చింతామణి అంటారు. దీని జాతిదే భగవంతుని అవతారమైన శంబల ప్రభువు వద్ద ఉండే చింతామణి. పూర్వం పురాణాలలో శమంతకమణి గురించి మీరు చదివే ఉంటారు. అది కూడా ఉంగరాలలో ధరించే వజ్రం వంటి రాయి కానే కాదు. రోజు అన్ని బారుల బంగారం ఇస్తుందని మీ పురాణాలలో వ్రాసారు కదా. ఇలా అనుకుంటున్నారు. పుట్టెడు బంగారాన్ని మీ ఇంటికి పొట్లాంగట్టి ఏమీ ఇవ్వదు. ఇది కేవలం ధనాకర్షణని. చింతామణి అర్హత లేని వారికి ప్రాణాన్ని హరించే మృత్యుమణి. ఇప్పుడు నేను చెప్పిన దివ్యమైన వస్తువులన్నీ అటువంటి దివ్య లక్షణములు కలిగిన మహాపురుషుల వద్దనే ఉండాలి.
ఎందుకంటే ఈ మణుల్లో సాలగ్రామ శిలల్లో దివ్య ఔషధాలలో ఎటువంటి దివ్య లక్షణములు ఉన్నాయో సరిగ్గా ఆ మహా వ్యక్తిలో కూడా అతడి శరీరం మీద శంఖ చక్ర రేఖలు, తామరపూల వంటి పద్మరేఖలు, శరీరంలో ఒక విధమైన పరిమళం, ఎప్పుడు చెమట వాసన, కుళ్ళు వాసన లేని పరిశుద్ధ యోగ శరీరం గల వారికి ఇలాంటి దివ్యమణులను ధరించే లేక పూజించే అధికారం ఉంటుంది. ఇటువంటివెన్నో శంబలకు పోయే దారిలో ఉంటాయి. వాటిలో కొన్ని మీకు తారసపడవచ్చు. హెచ్చరికగా దానిని గమనించి గౌరవించి వీలుంటే పూజించి మీ దారిన మీరు పోండి. అంతేకాని వాటిని ఇనపెట్టెలో భద్రంగా తాళం వేసి మీ ఇంగ్లాండ్కో అమెరికాకో తీసుకువెళ్ళి ఒక ప్రదర్శనశాలలో పెట్టి టికెట్ పెట్టి అమ్మి లాభాలు సంపాదించాలనుకుంటే మీకు ప్రమాదం తప్పదు. ఒకవేళ అటువంటిది ఏమైనా మీ దేశంలో పెట్టి ఉంటే మీ దేశానికి అణుబాంబులు వంటి విధ్వంసకరమైన మారణాయుధాలతో యుద్ధం జరిగి లక్షలు కోట్ల మంది క్షణంలో నశిస్తారు. ప్రపంచంలో అన్ని ప్రళయాలకి కారణాలు ఇలాంటివే. ద్వారకలో పుట్టిన ముసలం శమంతకమణి ధరించిన వారు మరణించడం, కోహినూరు వజ్రం కిరీటంలో పెట్టుకున్న గజనీ మహమ్మదు, నాదిర్ షా, ఔరంగజేబు, విక్టోరియా మహారాణుల రాజ్యం పోవడం కథలు కాదు, యథార్థం. అందుకే ఇటువంటి దివ్య వస్తువుల జోలికి అర్హులు కానివారు పోరాదు. తల మీద మెరుస్తున్న మణితో ఉన్న మహాసర్పాన్ని చూసి జాగ్రత్త పడినట్టు వీటితో ఎంత భద్రంగా మసలుకోవాలి గౌరవంతో. ఇప్పటికే మీకు శంబల గురించి ఎన్నో ఆశ్చర్యాలు వింతలు చెప్పాను. ఇటువంటి విషయాలు అసలు నోరు విప్పకుండా గుట్టుగా ఉంచడం అందరికీ మంచిది. మాట మధ్యలో పాటియాల యువరాజు అడిగాడు, రుద్రాక్షలు అనే ఒక పవిత్రమైన చెట్టు యొక్క విత్తనాలను కూడా పూజలో ఉపయోగిస్తారట కదా? అవునండి. సాధకుల మెడలోనో లేక జుట్టుకో కట్టి తల మీద ముడిపైన ధరించేవి. ముళ్ళుగా ఉండే కుంకుడుకాయలు వంటి ఒక చెట్టు విత్తనాలే ఈ రుద్రాక్షలు. అందులోని కొన్ని రుద్రాక్షలకి కూడా ఇలా ప్రదక్షిణగా తిరిగి శక్తి ఉంటుంది. మీరు నన్ను నిగూఢమైన రహస్యాల గురించి అడుగుతున్నారు. కదిలే శిల గురించి అడిగారు. సాలగ్రామ శిల ప్రతి దేవాలయంలోనూ గుండ్రంటి చలువరాయిలాగా పాలిష్ చేయబడి ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూసి ఉంటే దానిపైన సుడిగుండంలా చక్రాకారంలో ఉన్న రేఖ స్పష్టంగా కనిపిస్తుంది. శంఖంలాగా ఒక నత్త గుల్లపైన చుట్టూరా ప్రదక్షిణగా తిరిగే శిఖరం దాకా తిరుగుతూ ఒక గీత కనిపిస్తుంది. అలాగా ఇక్కడి శిలలపై కనిపిస్తుంది. ఇవి శంఖ ముద్ర గల విష్ణుమూర్తి శిల అనవచ్చు. ఇప్పుడు కొన్ని మీకు తెలియనివి చెబుతాను. సాలగ్రామ శిలల్లో 2 రకాలున్నాయి. ఒకటి శ్రీమూర్తి, అనగా మహాలక్ష్మి స్వరూపం. ఇటువంటి శ్రీమూర్తి సాలగ్రామ శిలను పూజిస్తే అపరిమితమైన సంపద కలుగుతుంది. పూజించే వారికి ఎన్నడూ అన్న వస్త్రాలకు కానీ భోగభాగ్యాలు కానీ ఏ లోటు ఉండదు. కావలసినవి అంతా ఈ శ్రీమూర్తి సన్నిధి వల్లనే సర్దుబాటు అయిపోతూ ఉంటుంది అద్భుతంగా. ఇక 2వ రకం సాలగ్రామ శిలాలు, మహావిష్ణు స్వరూపాలు. ఇందులో అనేక రకాలు ఉన్నాయి. మత్స్యమూర్తి, నారసింహమూర్తి, సాలగ్రామమూర్తి, కూర్మమూర్తి, సుదర్శన సాలగ్రామం, షట్చక్ర సీతారామ మూర్తి, మహా సుదర్శన సాలగ్రామం వంటివి. అవన్నీ ఇప్పుడు మీకు అనవసరం. అవి తపస్సు చేసుకునే మహామునుల వంటి వారికి లభిస్తాయి. నిత్యము శుచిగా శరీరం మడిగా మలమూత్రములు కానీ మైలు కానీ అంటు కానీ నీచు వస్తువుల గాలి కానీ మరే అశుభ్రత తాకని పవిత్ర ప్రదేశాలలోనే అవి ఉండాలి. అప్పుడే వాటి ప్రకాశం శక్తి ప్రజ్వలించి వానిని పూజించే వారికి జ్ఞానం, పరమానందం, నిత్యారోగ్యం, ఏ విచారము లేని పరిపూర్ణ సంతృప్తి, నిత్యం భగవంతుడు తనలోనే ఉండే ఆనందాన్ని, హుందాతనాన్ని, ఒక మహారాజు హోదాను, అధికారాన్ని నిత్యం అనుభవంలో కలిగిస్తుంది. నిజానికి బయటి ప్రపంచంలో రాజులు, మహారాజులు, ప్రధాన మంత్రులు, ముఖ్యమంత్రులు పగటి వేషగాళ్ల వలె అధికారం బురఖా ధరించి కనబడ్డ ప్రతివాడి కాళ్ళు పట్టుకొని అధికారం నిలబెట్టుకోవడం కోసం తాపత్రయపడే వాళ్ళు కాదు నిజమైన రాజులు. ఎట్టి లోటు ఎరుగని నిత్యానంద స్వరూపులు, నిత్య సంతోషులు అయిన యోగి రాజులే నిజమైన రాజులు.
మరి మీరేమో నిత్యం గొడ్డు మాంసం తిని నిత్యం కళ్ళు తాగి తెల్లగా తెల్లారే బ్రతుకులతో శరీరమే శాశ్వతం అనుకునే మాయా జీవితంలో బతికే దేశాల నుంచి వచ్చినవారు. ఇంగ్లాండు, జర్మనీ, అమెరికా, ఇంకా తురుష్క దేశాల నుంచి వచ్చినవారు. మీలో చాలామందికి దేవుడంటేనే విశ్వాసం లేదు. శరీరాన్ని నమ్ముకొని కోరికలే సుఖమనుకొని ఇహమే సర్వం అని నమ్మి క్షణకాలం మారిపోయే సుఖదుఖాల మీద ఆధారపడి బ్రతికే మీది జీవితం కాదు, నీటి బుడగ. సాయంత్రం దీపం పెడితే దీపం చుట్టూ ముసురుకుంటాయే వందల కొద్దీ దీప పురుగులు. అలానే జీవిస్తారు మీలో చాలామంది. మిమ్మల్ని కాల్చి బూడిద చేసే మంటనే పండులా అనుకుని ఆకర్షించబడి దాని చుట్టూ తిరుగుతూ చివరికి దానిలో పడి మాడి మసైపోతారు దీపపు పురుగుల్లాగే. ఇహలోకాన్ని నమ్మి పరం ఎరుగని అభాగ్యుల జీవితం ఇలాగే ముగుస్తుంది. చెట్టుకు కాసిన కాయ లోపలే చెట్టుని మొలిపించే గింజ ఉందని తెలియనివాడు గింజపై పొట్టు మాత్రమే చూసి లోపల పప్పుని చూడని వారు, లేదా పప్పుని మాత్రమే చూసి ఆ లోపల మొలకెత్తే ప్రాణ కేంద్రాన్ని చూడలేనివాడు ఎలాగో ఈ శరీరాన్నే సర్వం అని నమ్మి ఇహలోకమే అన్నీ అనుకుని దాన్నే నమ్మే పిచ్చివాళ్ళు కూడా అంతే. ఏడుస్తూ నవ్వుతూ పిచ్చివాని కలల బ్రతుకుతూ ఈడ్చుకుపోయే కాల ప్రవాహంలో ఎటు పడితే అటుపోయే చుక్కాని లేని నావలాగా ఉంటుంది వారి జీవితం. శంబల అలాంటి వారికేమీ ఇవ్వదు. శంబల ఈ విశ్వానికే సారం. ఈ సృష్టి యావత్తు జల్లెడ పడితే సారంగా మిగిలేది ఏదైతే ఉందో నిత్యము, సత్యము, ఆనందము, సంతృప్తి మళ్ళీ మళ్ళీ జన్మలకు ఎగబడకుండా మనలోని కక్కుర్తిని, వాపిరిగొట్టుతనాన్ని నిర్మూలింపచేసి శాశ్వతంగా కోరికలను సంతృప్తి ద్వారా నాశనం చేసి శాశ్వతమైన ఆనందాన్ని ఇచ్చేదే శంబల యొక్క అసలు సారం. అందుకే అన్నాను, మీకెందుకు శంబల రహస్యాలు, ఈ సాలగ్రామశిలలు, యోగులు తపస్సు చేసిన గుహలు, సిద్ధుల తపోభూమి గురించి మీకెందుకు అంటూ ఆ ముసలయోగి లామా ఎత్తుగా బాదం కాయల వలె ఉన్న తన కనురెప్పలు అరమోడ్పి సగం తెరుచుకున్న కళ్ళతో తన ఆత్మలోకి చూస్తూ జలజల చెంపల మీదకు కారే ఆనంద బాష్పాలతో తన ధ్యానంలో తానే మునిగిపోయాడు. ఆయనను మాట్లాడించాలంటేనే భయం వేసింది. ఆయన ఆనందాన్ని యోగ సమాధిని మన పిచ్చి ప్రవర్తనతో భగ్నం చేస్తామేమో అన్న సందేహం వలన. అలా ఎంతసేపు గడిచిందో తెలీదు. ఒక అరగంట, గంట కాలమే నిలిచిపోయింది. కొంతసేపటికి ఆయన మా ఆలోచనల వల్ల ఇబ్బంది కలిగినట్టుగా బాధగా కన్నులు తెరిచి చుట్టూరా చూశాడు. మళ్ళీ మేము ఇంకా అక్కడే నిలబడి ఉంటే చిరాకుగా ముఖం చిట్లించి మళ్ళీ మా వంక జాలిగా చూశాడు. మట్టి పోసుకుని మురికిలో ఆడుకుంటూ ఉంటే చిన్నపిల్లల వంక తల్లి చూసే చూపులోని దయ అది. అందుకే ఓర్పును కూడగట్టుకుని ఆయన మళ్ళీ మాతో మాట్లాడాడు. బాబూ, మీరు నొచ్చుకున్నారా నా మాటలకు? మిమ్మల్ని నొప్పించాలని, బాధ పెట్టాలని నా సంకల్పం కాదు. మీ జీవితాలు వ్యర్థం కాకూడదనే నా తపన. పరమాత్ముడు మనల్ని ఈ లోకంలోకి పంపించింది అమూల్యమైన సందేశంతో అపురూపమైన మానవ జన్మ ఇచ్చి పంపాడు. దానిని వృధా చేసుకోరాదనే మీతో ఇంత గట్టిగా మాట్లాడాను. మనిషి అయి పుట్టినవాడు భగవంతుని తనలో చూడకుండా మరణించరాదు. అలా దర్శించి మరణించినవాడు తిరిగి పుట్టడు. అలా కానివాడు ఎన్నిసార్లు మరణించినా, ఎన్నిసార్లు జన్మించినా అతడికి బుద్ధి రాదు. అదే కోరికల వెంట, అదే సుఖదుఖాల వెంబడి పడుతూ, లేస్తూ, నడుస్తూ, పరుగు తీస్తూ, తనని తానే తిట్టుకుంటూ, తనని తానే పొగుడుకుంటూ, తన నీడను పట్టుకుని తానే ఆడుకునే పిల్లవాడిలాగా మాయా జీవితం అనుభవిస్తూ ఉంటాడు. ఈ ప్రపంచం అంతా ఎండమావులతో నిండి ఉంది. క్రీనీడలాగా వాటికి ఆకారమే గాని అస్తిత్వం లేదు. ఈ సుఖ దుఃఖాలు, డబ్బు, ఇల్లు, హోదా అన్నీ మాయ. అంటే ఊహ మాత్రమే. నిజానికి ఆనందం, శాంతం ఈ రెండే సత్యం. ఇంకా ఇదంతా మాయ, అంటే ఊహ మాత్రమే. నిజానికి ఆనందం, శాంతం ఈ రెండే సత్యం. ఇంకా ఏం కావాలో మీకు అడగండి.
పాపం చాలాసేపటి నుంచి వేచి ఉన్నారు కాబోలు అంటూ మా వంక జాలిగా చూస్తూ అడిగాడు. ఆయన అనుగ్రహానికి దయకు చలించిపోయాము. ఆహా, ఇటువంటి మహనీయులు పవిత్రమూర్తులు మాత్రమే జీవించదగ్గ పుణ్యభూమి కదా ఈ హిమాలయ పర్వత పంక్తిలోని శంబల పవిత్ర క్షేత్రం. ఇది నిజంగా సిద్ధుల తపోభూమి.